సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఎందుకంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్కు ఒక జీవిత సహధర్మచారిని భార్యటు లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అంటాడు. కామ క్రోధ మోహ మదమాచల్యాలు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థల వల్ల ఎవరిని కూడా తనతో పాటు సమానులుగా, సమకాలికులుగా, భాగస్వాములుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులు, జిన్నాతులు ఈ లోకంలోనికి పంపబడింది, ఈ భూమిలో పుట్టించబడింది సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ను ఆరాధించడానికి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగ్యాలు, సుఖాలు, తాత్కాలికమైనటువంటి ఆనందాలకు లోబడి శరీర కోరికల కోసం, మానసిక ఉల్లాసం కోసం తనను పుట్టించినటువంటి నిజస్వామిని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోడు చేశారండి, ఊళ్ళో వాళ్ళందరూ ఇలానే చేస్తున్నారండి, ఎక్కువ మంది ఇలానే పాటిస్తున్నారు కదండి, ఎప్పటి నుంచో వస్తున్నవి కదండి అనేటువంటి ఒక ఉదాసీన నిర్లక్ష్య భావంతో దైవ ధర్మాన్ని విడనాడాడు, దైవ ప్రవక్త విధానాన్ని విస్మరించాడు. తత్కారణంగా నరకాన్ని పైన చేస్తున్న తరుణంలో సర్వసృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కాలంలో, ప్రతి సమయంలో, ప్రతి జాతిలో వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి హెచ్చరిక చేసేవాడు ఒకడు వచ్చాడు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారో, ఏ ఇల్లు, ఏ వాకిళ్ళు, ఏ ఐశ్వర్యాలు, ఏ ఆస్తుపాస్తులను చూసుకుని మీరు ఆనంద డొలికల్లో తిరిగాడుతున్నారో, ఇవి శాశ్వతం కాదు. మరణంతో ఈ జీవితం ముగుస్తుంది, మరణం తర్వాత మరో అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని దైవ ప్రవక్తలు ఈ భూమి మీద సత్యాన్ని ప్రకటించారు. ఎందరో ప్రవక్తలు అదవలసిన వారి నుంచి మొదలుకొని అంత్య దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రణీతిన రోజులు సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద దైవ సందేశాన్ని అందించారు, తమ జీవితాలను ధారపోశారు. ఎందరో ప్రవక్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలా ఎవరైతే దైవ మార్గంలో తమ జీవితాలను ధారపోశారో, తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో, అలాంటి దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించిన విశ్వాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను ప్రత్యేకించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వారి కుటుంబ సభ్యులపై, ఆయన అనుచర సమాజంపై కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహంతో మనందరికీ కూడా ఈ జుమా జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం, సువర్ణావకాశం లభించినందుకు నేను మీరుండా కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. సోదరులారా, జుమా ఒక మహత్తరమైనది, అశిష్టమైనది, మహోన్నతమైనది, ఉజ్వలమైనది. చివరి ప్రవక్తే కానీ ముందు రోజు ఇచ్చాడు, యహూదీలకు శనివారం ఇచ్చాడు, నసరానీలకు ఆదివారం ఇచ్చాడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమా ఇచ్చాడు.
జుమా నమాజ్ కోసం ఎవరైతే పవిత్రంగా పరిశుద్ధంగా స్నానం చేసి ఇంటి వద్ద నుంచి కాలినడకతో వస్తారో ఒక్క అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. మరో అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అంటున్నారు. అంతటి మహత్తరమైన పుణ్యప్రదమైన ఈ జుమాకు వచ్చి నువ్వు వాళ్ళకు నిద్రపోతే, ఫోన్లు చూసుకుంటూనో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూనో పిల్లలతో ఆడుకుంటేనో నీకు ఆ పుణ్యం ప్రాప్తిస్తుందా? మరో జుమ్మా దాకా నువ్వు బ్రతికుంటావో లేదో గ్యారెంటీ లేదు. ఎవరైనా పోవాల్సిందే కదా. ఏ మానవుడు రేపు ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ మానవుడు ఏ భూభాగంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఈ జుమా ద్వారా నేను ప్రయోజనం పొందాలి. ఎందుకంటే జుమాలో ఒక గడియ ఉంది. ఆ గడియ పొందినటువంటి దాసుడు ఏది కోరితే అది ప్రాప్తించబడుతుంది, అది అతని పాపక్షమాపణ జరుగుతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత వెలుగుతో ఉండాలి. నాలో ఉన్న తప్పులేంటి, నాలో ఉన్న దోషాలేంటి, నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా, ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజు అయితే నా పరిస్థితి ఏంటి అన్నటువంటి చింతనతో జుమాకు రావాలి. ఏదో జుమాకు వచ్చేసాము, అందరూ చూసుకుంటున్నాము, అందరూ ఏమనుకుంటారో, జుమాకు కూడా పాకపోతే పిల్లకి పెళ్లి చేయదేమో, కబ్రస్థాన్లో మనకి జనాజా నమాజు ఎవరేమో అనేటువంటి కులం కోసం, నలుగురు కోసం, జనాల కోసం వచ్చేవాడికి వారు దొక్కుతారేమో కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ప్రాప్తించదు, ఈ జుమా పుణ్యము ప్రాప్తించదు. ఎప్పుడో వస్తారు మహానుభావులు కొంతమంది నమాజ్ టయానికి వచ్చి భయ్యా మే జుమా గయేసి, జుమా మిలేసి మాకు నహీ మిల్తా. ఎందుకు లభిస్తుంది నీకు? జుమాకు కూడా 10 నిమిషాలు ముందు వచ్చి ప్రశాంతంగా వుజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చదువుకొని అల్లా నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి నీ దగ్గర టైం లేకపోతే నీకు చెన్నదరా ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏదో కులాచారంగా మతాచారంగా వచ్చేవాడికి ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ప్రాప్తించదు. ఆ తెలియనప్పుడు చేసావు, ఎక్కడెక్కడో తిరిగావు, ఏయో పనులు చేసావు, కానీ అల్లాహ్ గురించి తెలిసిన తర్వాత, ఆఖిరత్ గురించి తెలిసిన తర్వాత నీవు ఆయన ముందు నిల్చోవాలి అన్నటువంటి సంగతి నీకు అర్థమైన తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా చేస్తే అల్లాహ్ ఎలా ఇష్టపడతాడు? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వఖాల రబ్బుక మద్ఊని. సూరతుల్ ముమిన్ సూరా 40 వాక్యం ప్రారంభం. వఖాల రబ్బుక మద్ఊని అస్తజిబ్ లకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మద్ఊని, నన్ను అడగండి, నాతో వేడుకోండి, నా ముందు విలపించండి, నా ముందు వర్తించండి. ఎందుకంటే మానవుడు బలహీనుడు, మానవుడి చేతిలో ఏమీ లేదు. నిజంగా సరే ఎన్ననుకున్నా సరే ఎవరికి వ్యాపారంలో నష్టం రావడం ఇష్టం లేదు, కానీ ఎందుకు నష్టపోతున్నాడు? ఎవరికి తన ఆరోగ్యం చెడిపోవడం ఇష్టం లేదు, ఎందుకు రోగానికి గురవుతున్నాడు? ఎందుకు తను అనుకున్నటువంటి పనిలో ఒకసారి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఎవరికి ఇష్టం లేదు ముసలివాడు కావడం, ఎవరికి ఇష్టం లేదు తన వెంట్రుకలు నలుచుకోవడం, ఎవరికి ఇష్టం లేదు బీపీలు షుగర్ రావడం, ఎవరికి ఇష్టం ఉండదు మరణించడం. కానీ మనిషి అదుపు ఆజ్ఞల్లో ఇవి లేని విషయాలు, నీ వల్ల కానివి, నీ చేత కానివి ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. నువ్వు ఎంత మీసాలు వెలిసినా, ఎంత కాళ్ళు తగిలిసినా, ఎన్ని కోట్లు సంపాదించినా నీ చేతుల్లో లేనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక్కో సందర్భంలో అయ్యో నా దువా స్వీకరిస్తే బాగుండు, అయ్యో ఈ పరిస్థితి నుంచి నేను బయటపడితే బాగుండు అని వేడుకునేటువంటి నిస్సహాయ స్థితి ఈ భూమండలంలో ప్రతి మనిషికి వస్తుంది. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకని దువా ఈ రోజు మనం చెప్పుకునేటువంటి అంశం కూడా దువా. అసలు నీకు అల్లాహ్తో ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటి, అల్లాహ్తో ఉన్నటువంటి దృఢమైన సంబంధం ఏంటి? నమాజ్ చదువుతున్నా పోతున్నావు, ఎవడన్నా ఉపవాసం ఉంటే 2 రోజులు ఉపవాసం ఉంటే విడిచిపెట్టేస్తాం. అసలు నీకు అల్లాహ్కు మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్, అనుబంధం, నువ్వు అల్లాహ్తో మాట్లాడుకునేది, నువ్వు అల్లాహ్తో కోరుకునేది అదే కదా నీలో తౌహీద్. నిజంగా నువ్వు తౌహీద్ని విశ్వసిస్తున్నాను, నేను అల్లాహ్ను నమ్ముతున్నాను అంటే అల్లాహ్తో నీకు ఉన్నటువంటి ఆ బంధం ఏంటి? అల్లాహ్తో నువ్వు ఏం కోరుకుంటున్నావు? అల్లాహ్ ముందు ఏ విధంగా నువ్వు విలపిస్తున్నావు?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు వఖాల రబ్బుకుమ్ మద్ఊని, నన్ను అడగండి, నీ వల్ల కానిది, నీ చేత కానిది లోకం చేతులు ఎత్తేసింది, నీకేం కావాలో, నీకేం అవసరమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు వఖాల రబ్బుకుమ్ మద్ఊని, నన్ను అడుగు అస్తజిబ్ లకుం, నీ మొరలు ఆలకిస్తాను. కానీ అడగడానికి రోజు మన దగ్గర టైం లేదు, దువా చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు, దువా ఎలా చేయాలో మనకు తెలియదు, దువా ఎప్పుడు చేయాలో మనకు తెలియదు. ఏదో కొల్లచరంగా మతాచరంగా పోతున్నాము. అల్లాహ్తో అనుబంధాన్ని దృఢతరం చేయడానికి అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అద్దుఆఉ ముఖుల్ ఇబాద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఈ ఆరాధనల సారాంశం దువా. అసలు నువ్వు ఎందుకు నమాజ్ చదువుతున్నావు, ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు దాన కర్మలు చేస్తున్నావు, ఎందుకు శుభ్రాలు చేస్తున్నావు, ఎందుకు ఈ ఆరాధనలన్నీ చేస్తున్నావు? ఆరాధనల సారాంశం దువా. మరి ఆ దువాలో నువ్వేమి అర్థిస్తున్నావో, ఏం కోరుకుంటున్నావో, ఏమి నీతో జరుగుతుంది ఆ దువాలో, ఆ దువాతో నీకు అల్లాహ్తో ఎంత అపేక్ష ఉందో అది మనం గ్రహించాలి ఈరోజు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుం, నన్ను అడగండి, మీ ప్రార్థనలను ఆలకిస్తాను. ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయదుఖులూన జహన్నమ దాఖిలీన్. ఎవరైతే గర్వంతో అహంకారంతో నాకు అవసరం లేదులేండి, అసలు దువా ఎప్పుడన్నా చేసిన సందర్భాలు కన్నీటితో చేతులెత్తి నిస్సహాయులుగా ఆయన ముందు చేసినటువంటి సందర్భాలు గుర్తుంచుకోండి. ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి, ఎవరైతే గర్వంతో ముఖం తిప్పుకుంటాడో ఆయన అర్థించడంలో, దువా చేయడంలో, అలాంటి గర్విష్టి కోసం నేను నరకాన్ని సిద్ధం చేశాను. ఎలాంటి నువ్వు నమ్ముకుంది లహుదావతుల్ హక్, లహుదావతుల్ హక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు సూరతుల్ రాద్ లో 13వ అధ్యాయం 14వ వాక్యం. సూరతుల్ రాద్ లో లహుదావతుల్ హక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు ఆయన్ని మాత్రమే వేడుకోవడం, ఆయన ముందే యాచించడం సత్యము, అదే హక్, అదే నిజమైనటువంటి ఆరాధన. ఆయన మాత్రమే. వల్లదీన యదుఊన మిన్ దూని లా యస్తజీబూన లహుం బిషైఇన్. అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరినైతే వేడుకుంటున్నారో, లోకం ఎవరి ముందైతే యాచిస్తుందో వారు ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలకు సమాధానం ఇవ్వలేరు. ఇల్లా కబాసిత కఫైహి ఇలల్ మాయి లియబ్లుగ ఫహు. ఒక వ్యక్తి నీళ్ల దగ్గర నుంచుని నీళ్ళ నా దప్పికలు తీర్చుము అని చెప్పి ఆ నీళ్ల ముందు ఎన్నిసార్లు అడిగినా ఆ నీళ్లు అతని నోటి వద్దకు చేరలేవు అన్నాడు. నీళ్లు అతని నోటి దగ్గరకు రాలేవు, ఎందుకంటే నీళ్లకు తెలియదు ఇతడు నన్ను అడుగుతున్నాడు అని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ మొరలు ఆలకించేవాడు. وَإِذَا سَأَلَكَ عِبَادِي أَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِي فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా సూర నంబర్ 2 వాక్యం 180 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు وَإِذَا سَأَلَكَ عِبَادِي أَنِّي فَإِنِّي قَرِيبٌ. ఒకవేళ నా దాసులు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే చెప్పు వారికి అత్యంత సమీపంలో ఉన్నానని. وَإِذَا سَأَلَكَ عِبَادِي أَنِّي فَإِنِّي قَرِيبٌ. నీకు అత్యంత సమీపంలో సూరతుల్ కహఫ్ లో చెప్తాడు మిన్ హబ్లిల్ వరీద్. నీ కంఠ రక్తనాళం కంటే కూడా ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. అలా యఅలము మన్ ఖలక వహువల్ లతీఫుల్ కబీర్. నీ గుండెల్లో ఉన్న గుట్టు తెలుసు, నీ మనస్సులో ఉన్న మర్మములు తెలుసు ఆయనకి. కాబట్టి నా రాసులు నన్ను గురించి నిన్ను అడిగితే చెప్పు, ఎవడు నన్ను పిలుస్తాడో వాడి మొరను నేను ఆలకిస్తాను. ఎవరు నా ముందు చేతులెత్తి అడుగుతారో వారి యొక్క దువాను నేను స్వీకరిస్తాను. ఓ ప్రవక్త నా దాసులకు చెప్పు ఫదుఉల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్.
ఏకాగ్ర చిత్తంతో నీ యొక్క ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయన్ని మాత్రమే వేడుకోవడం, ఆయన ముందు మాత్రమే దువా చేయడం సత్యం, అదే యథార్థం. ఎందుకంటే ప్రతి నమాజులో నువ్వు దువా చేస్తున్నావు, ప్రతి నమాజులో ఆయన ముందు వేడుకుంటున్నావు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. అల్లాహ్, నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తాను, నీ దగ్గరే దువా చేస్తాను. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన, వినేవాడు ఆయన, చూసేవాడు ఆయన, నిన్ను పుట్టించినటువంటి వాడు ఆయన, ముష్కిల్ కుషా ఆయన, హాజత్ రవా ఆయన, గరీబ్ నవాజ్ ఆయన. ఆయన్ని నువ్వు వేడుకుంటున్నావా? వేడుకోవడానికి నీ దగ్గర టైం లేదు, జనాల ముందు ఏడుస్తాను. భయ పరిస్థితులు బాగలేదు, భయ వ్యాపారం టైట్ అయిపోయింది, భయ పిల్లగాడికి ఆరోగ్యం బాగలేదు, భయ వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళ నోడలో వీళ్ళ నోడలో అడుగుతావు. కానీ నీ స్వామి ముందు ఎప్పుడైనా విలపిస్తూ నువ్వు వేడుకున్నావా? సోదరుడా, ఆలోచించండి. దువా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాసుడి చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం దువా. ఈ ప్రపంచం అందరూ నిన్ను దూరం అయిపోవచ్చు, నీ యొక్క సొంత కుటుంబ సభ్యులు కూడా నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు, నాలుగు వాళ్ళందరూ నీకు దూరం అవ్వచ్చు, బంధువులు నా బంధువుల పీపులు తినవచ్చు, ఎవరు కూడా నిన్ను చూస్తే తప్పించుకుని పోవచ్చు, అప్పులు ఎక్కువైపోయి నీ పరిస్థితి బాగలేదు, అందరూ దూరం చేశారు. కానీ లోకాల స్వామి ఎప్పుడో కూడా నిన్ను ఎప్పుడు దూరం పెట్టును అంటున్నాడు, అడుగు ఇస్తాను అంటున్నాడు. దానికి మాధ్యమం దువా. సోదరుడు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎలా దువా చేసేవారు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చివరికి ఏదైనా చెప్పుల వారు తెగిపోయినా, చొక్కా కుంటి తెగిపోయినా, అల్లాహ్ నా పరిస్థితి ఇది, చివరికి ఒక ఉప్పు గల్లు కావాలన్న అల్లాహ్ ముందు వేడుకునేటువంటి వారు మనం ఈ రోజు అది వాళ్ళని దూరం అయిపోతున్నాం. సలాం తిరిగామంటే వెళ్ళిపోతాం, ఎవరో అన్నాం. మసీదులో వచ్చి పొందాము, జిక్రస్కార్ ఉంటుంది, ఫరజ్ నమాజ్ తర్వాత చేయబడి దువా స్వీకరించబడుతుంది. ఏం అవసరం లేదు, వచ్చామా ప్రజెంట్ చేసుకుందామా లేదా వెళ్ళిపోయామా, మేము జుమాకి వెళ్ళిపోయి మళ్ళీ జుమా దాకా నువ్వు మసీదులో కనపడవు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చెప్పులు వారం తిరిగిపోయినా, చొక్కా గుండి విరిగిపోయినా, చివరికి ఒక ఉప్పు గల్లు కోసం కూడా అల్లాహ్ నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇది అవసరం, అల్లాహ్ ముందు ఆ విధంగా దువా చేసేటువంటి వారు. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విధి రాతలు సైతం మార్చేది, నీ తలరాత్రులు కూడా మార్చేది. నువ్వు ఇప్పుడు ప్రయాణంలో వెళ్తున్నావు, ఓ ఎగ్జామ్ కోసం వెళ్ళబోతున్నావు, లేకపోతే ఒక పని మీద వెళ్తూ ఉన్నావు, అక్కడ ఏదో జరగబోతుంది, అల్లాహ్తో 2 రకాతులు ఇక్కడ నమాజ్ చదువుకొని 2 చేతులు ఎత్తి దువా చేసి, ఎందుకంటే మనకి వితర నమాజులో మనం చూద్దాం, అల్లాహ్ నా విధి రాతల్లో ఉన్న కీడు నుంచి కూడా నన్ను కాపాడు, దువా. పోతున్నావు, అక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది, లేకపోతే నువ్వు అనుకున్న డీల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీకు నష్టం జరగబోతుంది, దువా చేసి ఇప్పుడన్నా వెళ్ళావా? నీ తెలివితేటలన్నీ ఉపయోగించి మై కర్లేతో ఒక మై దేఖలేతో అని చెప్పేసి వాడుతావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. కాహిది మన ఈమాన్ ఎక్కడుంది? మన ఈమాన్ చెప్పండి. ప్రతి విషయంలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విధంగా దువా చేశారు. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, దువా విషయంలో అల్లాహ్ను మీరు ఆ విధంగా అడగండి, అల్లాహ్ దృఢమైన నమ్మకంతో అల్లాహ్ నాకు ప్రసాదించు, ఇస్తే ఈ లేకపోతే లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ దగ్గర నుంచి ఎవరు బలవంతంగా తీసుకోలేరు. అల్లాహ్ ముझे అతా ఫర్మా, అల్లాహ్ నాకు ఇవ్వు, దృఢమైనటువంటి నమ్మకం, కొంత నిశ్చయంతో నా అల్లాహ్ నాకు ఇస్తాడు, నా అల్లాహ్ నన్ను విడిచిపెట్టాడు. రెండు విషయాలు ఉన్నాయి దువాలో. భయపడుతూ దువా చేయడం, నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో పొరపాట్లు జరిగాయి, నా జీవితంలో హరాములు ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉన్నాయి, నేను అల్లాహ్ ముందు ఏం జవాబు ఇవ్వాలి, ఆ నరకాగ్ని జ్వాలను ఏ విధంగా నేను తప్పించుకోవాలి, భయంతో దువా. రెండోది ఆశతో, నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంత కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, తన దాసుల పాపాలను క్షమించేవాడు, ఆయన అనంతమైన ప్రేమతో నన్ను క్షమిస్తాడు, నాకు స్వర్గం ఇస్తాడు, నా అల్లాహ్ నన్ను రక్షిస్తాడు అన్న ఆశ. 2 విషయాలు దువాలో ఉంటాయి. తతజాఫా జునూబుహుమ్ అనిల్ మదాజి యదఊన రబ్బహుం ఖౌఫన్ వ తమా. మరి ఆ విధంగా భయంతో ఆశతో దువా చేసిన సందర్భాలు ఏ రోజైనా
అల్లా నాకు ప్రసాదించల్లా, నాకు ఇవ్వల్లా. అందరూ నన్ను దూరం పెట్టేశారల్లా, అందరూ నాకు దూరంగా పోతున్నారల్లా. నా బంధువులు కూడా నన్ను పట్టించుకోలేదు, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా నాకు దూరం అయ్యారు. వల్ల నీవే నా ఏకైక రక్షణ, నీవే నా ఏకైక మార్గం. ఆయన వైపు ఎప్పుడన్నా తిరిగి అలా దువా చేస్తున్నామా సార్? ముస్లిం అన్నా, సగీదా, షేఖా, పఠానా, కానా, ఇంటి పేర్లు చెప్పుకోవడం, ఉర్దూ భాష వచ్చు, లేకపోతే తెలుగు భాష వచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతాను. నీ భాషలు, నీ వేషాలు ఆయనకు అవసరం లేదు. ఆయన ముందు విలపించి ఎలా వేడుకోమన్నారు అల్లా, నీ దర్బారులు పిచ్చిగాని మాదిరిగా అందరూ కానీ ఆయన అనంతమైనటువంటి వనరులు కలిగినటువంటి వాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కోరినంత ఇచ్చిన ఆయన సంపదల రవ్వంతో కూడా తగ్గదు అన్నాడు. ఆయన సృష్టికర్త. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. ఆయన ముందు నిస్సహాయుడుగా అల్లా నేనేం చేయలేను. అన్ని నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర బలగాలు ఉండొచ్చు. ఒక్కోసారి ఏమనిపించిందంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. డాక్టర్ కూడా చెప్పేస్తున్నాడు, ఏమంటే 24 గంటలు గడిస్తే కానీ మేము చెప్పలేము. మీ దగ్గర కోట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కోట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఊళ్ళో బలగం ఉంది, ఎమ్మెల్యే తెలుసు, అందరూ తెలుసు. కానీ అప్పుడు ఏమనిపిస్తుందంటే అయ్యో అయ్యో నా దువాను స్వీకరిస్తే బాగుండు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలి అని నువ్వు కోరుకునేటట్టయితే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలి అని నువ్వు కోరుకునేటట్టయితే, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువగా దువా చేయి. సుఖంగా ఉన్నప్పుడు నీకు మసీదు గుర్తుకు రాదు. నీకు సుఖంగా ఉన్నప్పుడు, నీ వ్యాపారం బాగా జరిగేటప్పుడు, నీ పిల్లగాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు అనుకున్నదల్లా టకా వచ్చేస్తుంది. ఇల్లు కట్టాలనుకున్నావు, ఫ్లాట్ కొనాలనుకున్నావు, వచ్చేసింది. ఆ పిల్లగాడికి మంచి సంబంధం రావాలని వచ్చేసింది. నువ్వు అనుకున్నదల్లా జరిగిపోతుంది. కేవలం బాధ దగ్గరికి నమాజ్ క్యాపడితే అవ్వట్టాడు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నీ కోసం ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. ఆ టైట్ పాయింట్ వస్తుంది చూడు, అన్ని ఉంటాయి కానీ ఏమీ చేయలేదు. ఆ సమయంలో నువ్వు అనుకుంటావు అల్లా సుబ్హానహు వ తఆలా దువా కబూల్ కరేతో ఎంత బాగుంటుంది అని విలపిస్తావే. అలాంటి సమయాలలో నీ దువా స్వీకరించబడాలి అంటే నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువగా మసీదుకు రా, ఎక్కువగా నమాజులు, ఎక్కువగా దువా చేయి. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా దువా చేస్తే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ తఆలా నీ దువా స్వీకరిస్తాను. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఇకండి దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరు ఇష్టమంటే అల్లాహ్ను ఎక్కువగా అడిగేవాడంటే ఇష్టం. నీ దగ్గర అన్నీ ఉండొచ్చు కానీ ఎక్కువగా అడుగుతూ ఉండు, ఎక్కువగా యాచిస్తూ ఉండు. ఎందుకంటే జీవితం మొత్తం పొరపట్లే కదా భయ. మన జీవితంలో ఏమండి, బయటికి పోతే నోరు తెరిస్తే అబద్ధం, కళ్ళు తెరిస్తే పాపం, ఏది విన్నా పాపం. ప్రపంచం 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 హరాం గురించి, అశ్లీలత గురించి, అవినీతి గురించి, అధర్మం గురించి. నీతివంతమైన జీవితం సమాజంలో ఎక్కడుంది? ప్రతి విషయం వల్ల ఆయన అడిగేవాడు, ఆయన వైపు తిరిగేవాడు. అంటే అల్లాహకు ఇష్టం. అల్లా ముందు అడిగేవాడు, అల్లా నాకు ఎందుకు ఆయనకు అడిగేవాడు అంటే ఇష్టం. నీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు మొదట కనబడేటువంటి ఆకాశం మీదకు వచ్చి, భూలోక వాసులారా అడిగేవాడెవడు నన్ను అడగండి. ఆ స్వామి అడుగుతున్నాడు, అడగకపోయిన గుర్తు చేసి మరి అడిగేవాడు అడగండి, మీరేది కావాలంటే అది ఇస్తాను. ఎప్పుడన్నా మరి ఫజర్ నమాజ్ కంటే ముందు లేచి ఫజర్ సహరీ సమయం, ఫజర్ నమాజ్ కంటే ముందు లేచి ఓ అరగంట ఓ పావు గంట కనీసం ముందు లేచి ప్రశాంతంగా రుజు చేసుకొని నిద్రిస్తున్నటువంటి నీ భార్య మీద కూడా నీళ్లు చల్లి, నీ బిడ్డలు లేపి కుటుంబ సమేతంగా నువ్వు తహజ్జుద్ నమాజ్ చదివి ఆయన ముందు వేడుకున్నటువంటి రోజులు నీ జీవితంలో ఎన్నున్నాయి? ఒక్కసారి ఆలోచించు. ఆయన అడుగు ఇస్తానన్న సమయం అది. ప్రపంచం గురును కొరకపెట్టి నిద్రపోతుంది. నేటి 2-3 దాకా ఫోన్లు చూసుకొని, సినిమా చూసుకొని, పనికి మాలిన ప్రాపంచిక వ్యాపకాల్లో గడిపి ఎప్పుడు ఫజర్ నమాజ్ లేదు, ఏ 9 8 లెగిస్తే నీ జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుందా? నీ మనసు ఉల్లాసం కోసం
మనసు తేజవంతం కావడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టిన మంచి టైం సూర్యోదయానికి ముందు. ఎందుకంటే 7 ఆకాశాల మీద నుంచి, సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠం మీద నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దిగి వస్తాడు. మొదటి ఆకాశం మీద సలఫ్ ఉలమాల అందరి ఏకాభిప్రాయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఉనికితో సహా మొదటి ఆకాశం మీదకు వస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు గుర్ర పెట్టుకొని నిద్రపోతా ఉన్నావు. ఎలా నీ జీవితంలో కరుణ ఉంటుంది? ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడు? మన విశ్వాసం పెంపొంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద తహజ్జుద్ నమాజ్ అనేది అసలు వారి మీద ఫర్జ్ గా ఉంది. సరే నువ్వు చదువు, ఎప్పుడన్నా ఒకసారి కనీసం లేచి ఈ రోజు నువ్వు ఫజర్ నమాజ్ చదవట్ల మునాఫిక్ నెంబర్ 1. ఫజర్ నమాజ్ చదవని వాడు డూప్లికేట్ నెంబర్ 1. వారాలు నెలల్లో ఫజర్ నమాజ్ భయ లేట్ చేసోతో నాకు వెలుగు రావట్లేదు, నేను లేట్ గా నిద్రపోతాను, నా వ్యాపారం అలాంటిది, నా ఉద్యోగం అలాంటిది. ఫజర్ నమాజ్ చదవని వాడి సాక్ష్యం కూడా తీసుకోలేదు సలఫ్గా. ఎందుకంటే మునాఫికుల కోసం ఫజర్ నమాజు మరియు విషయ నమాజు భారీగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. అసలు ఒక పర్వతం నెత్తి మీద పెడితే ఎట్లా ఉంటుంది అక్కడ ఉంటుంది. లెగవడం ఇప్పుడు వారానికి ఒకసారి ఫజర్ నమాజ్ చదువుతాం. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. అందుకని ఈరోజు నీ కుటుంబంలో ఇన్ని సమస్యలు, అందుకని నీ కుటుంబంలో ఇన్ని వేదనలు, నీ పిల్లగాడు మాట్లాడటం, వాడు ఎక్కడో తాగుబోతుడు అడిగాడు, లేకపోతే ఏ తగువుల్లోనో, ఏ బారుల్లోనో, ఏ రోడ్ల మీదనో, ఏ రాజకీయాల్లోనో ఉంటాడు, మసీదులో ఉంటాడో. కారణం ఏంటంటే నువ్వు ఒక కుటుంబ కథానాయకుడుగా నువ్వు ఫజర్ నమాజ్ చదువు. ఫజర్ నమాజ్ ముందు చదివి దువా చేసే ఎప్పుడన్నా నీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సింహాసనాన్ని 7 ఆకాశాలపై కుర్సీ మీద అర్షులు అక్కడ నుంచి మొదటి ఆకాశం మీదకు వచ్చి అడగండి, దువా చెయ్యండి. నువ్వెప్పుడు దువా చేస్తున్నావు? దువా చేయడానికి నీ దగ్గర టైం లేదు. సడన్ తిరిగితే ఫోన్ చూసుకుంటావు. ఇది నీ ఫోనే నీ జీవితం అయిపోయింది. లైక్ మొత్తం ఫోన్, మొబైల్, టోటల్ ఎనీ టైం. అసలు ఒక్కసారి స్క్రీన్ చూసి ఎంతసేపు అయింది అంటే బహుశా ఈ కొంచెం చెప్పేమో. ఖురాన్ తెలిసి రంజాన్ లో తెలిసావు, ఇప్పుడు దాకా మళ్ళీ ఖురాన్ తెరవాలా? ఎలా స్వీకరిస్తాడండి మన దువాలు? ఆలోచించండి. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అదే విషయాన్ని. వరసూలు జకరుల్లాహ ఖాలియన్ సఫాసతైనా, ఏకాంతంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటిని కార్చి దువా చేస్తే ఎత్తిన వాడి చేతులు ఒట్టిగా రావు. ఏకాంతంలో ఎప్పుడు ఎవరు లేరు, నువ్వు రూమ్లో ఒక్కడే ఉన్నావు, ఆఫీసులో ఒక్కడే ఉన్నా, ఎవరు చూసేవాడు లేడు. ఆ సమయంలో నేను అల్లాహ్తో దువా చేసుకుందాము, నా బాధలు చెప్పుకుందాము, నా పాపాలు ఆయన ముందు అంగీకరిస్తాను. ఉంది ప్రతి చోట అల్లాహ్తో ఆ విధంగా ఎప్పుడైనా నువ్వు దువా చేసినటువంటి దాఖలాలు నీకు నువ్వు గుర్తు చూసాను. కన్నీటితో చేసే దువా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పొదుగు నుండి పిండిన పాలు తిరిగి మరలా పొదుగులోకి ఎట్టపావో, ఎవడైతే ఏడుస్తూ దువా చేస్తున్నాడో నరకంలో కూడా అల్లాహ్ తఆలా వేయడు అన్న తర్వాత ఉంది. మరి ఎప్పుడైనా అట్లా దువా చేసే వాళ్ళ ముందు సోదరుడు ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎందుకంటే దువా అనేది సమస్తం సాధ్యమండి. యూనుస్ అలైహిస్సలాం చేపకడుపులో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు. అసలు ఎవరికి తెలియదు కూడా, ఎక్కడ ఉన్నాడో కూడా ఆయనకు కూడా తెలియదు. షాప్ పింకేసింది, సముద్రంలో వెళ్ళిపోయింది. ఆ సముద్రంలో ఈ చేప ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకటే మాట్లాడిగాడు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అల్లాహ్, నీవు తప్ప మరో నిజాతి దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు, నేనే తప్పు చేశాను. దువా. 3వ రోజు సముద్రం ఒడ్డున వచ్చేసాడు. అయ్యూబ్ అలైహిస్సలాం సుమారు 18 సంవత్సరాల కాలం భయంకరమైనటువంటి వ్యాధితో శరీరానికి భయంకరమైన వ్యాధి సోకిందల్లా. అందరూ దూరం చేశారు. రాజులు, రాజ్యాలు, సామంతరాజులు, ఐశ్వర్యాలు అన్ని పోయాయి. ఊరు పెట్ట పూరి గుడిచెలో చివరికి భార్య ఎక్కడో పనిచేసి తీసుకొచ్చేది. అలాంటిది పని కూడా ప్రేమించింది శైతాను. అప్పుడు అంటాడు, అల్లా నా శరీరానికి భయంకరమైన వ్యాధి సోకింది. కనికరించేవాడు లేడు. తిరిగి మళ్ళా ప్రసాదించాడు, డబల్ చేసి స్వస్థతనిచ్చాడు. రాజులు, రాజ్యాలు డబల్ చేశాయి. సుబ్హానల్లాహ్. దువా
ఇప్పుడు నేను చేసినావు. ఫ్యామిలీ మిల్లెదుక వలియా 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఇప్పుడు జకరియా అలైహిస్సలాం అడుగుతున్నారు, నా భార్య కొట్రాలల్లా, నాకు సంతానం లేదల్లా, నా బంధువులందరూ మార్పు ప్రశ్నకు గురైన పై ఉందల్లా, నాకు సంతానాన్ని ప్రసాదించు. ఏ దువా చేశాడు? ఎముకలు అరిగిపోయాయి, ఎంట్రుకలు తెల్లబడిపోయాయి, భార్య కొట్రాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నీకు యెహ్యానిచ్చాను పో అన్నాడు. యా జకరియా ఇన్నను బషరక బిగులాం ఇస్ముహు యహ్యా. దువా ఎప్పుడన్నా చేశావా? ఆ విధంగా కన్నీటితో నీ బలహీనతలు పెట్టి, నా పరిస్థితి బాగలేదల్లా, నా కుటుంబం పరిస్థితి ఇలా ఉందల్లా, ఏ ఇంట్లో స్త్రీ అయినా తన భర్త గురించి, తన బిడ్డల గురించి ఆ విధంగా దువా చేసినటువంటి దాన్ని దువా చేయటం ఏంటో ఈరోజు సరిగా మనకు తెలియదు అంటే ఆశ్చర్యపోసం లేదు. చాలా మంది ఏమంటారు తెలుసా, ప్రేమేర దువా కబూల్ హోనాని బై అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎవరైతే నా దువా స్వీకరించబడలేదు అంటాడో వాడి దువా స్వీకరించబడదు. ఎందుకంటే దువా ఎలా చేయాలో ముందు తెలియదు కదా. దువా ఏం చేయాలి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువా ధర్మ సమ్మతమైన విషయాలు చేయి. ఎవడో సొమ్ములుగా చేయడానికి నువ్వు దువా చేసి స్వీకరించబడతా? ధర్మ సమ్మతమైనటువంటి విషయాలు దువా చేయి. అల్లాహ్ जो जायज़ है मुझे अता फरमा. అల్లాహ్ తో ఆ విధంగా వేడు ధర్మ సమ్మతమైనవి. ఒక ఆయన దువా చేస్తున్నాడు, రంజాన్ మాసం అన్నమాట, చెబుతున్నాడు. ఏమో దువా చేస్తాడంటే, నేను మరిచిపోయి తినేటట్టు తాగేటట్టు తెలియని దువా చేస్తాడంట. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నా చేసి దువా. ఇప్పుడు నువ్వు మర్చిపోయి తినటం త్రాగటం ఆ విధంగా దువా చేయి. అలా దువా ధర్మ సమ్మతమైన విషయాలు దువా చేయి. పాపం గురించి, ఎవరో సొమ్ములు కాజేయడం గురించి, ఎవడో ఆస్తిని కొల్లగొట్టడం గురించి, ఒక తప్పుడు కేసులో గెలవడం గురించి నువ్వు కొండంత బంగారం చేసి దువా చేసినా స్వీకరించకూడదు. ఒకవేళ గెలిసినా రేపు నీవు పొట్టతో నరకాగ్ని జ్వాలలతో నింపుకోవాలి, నరకానికి ఆహుతైపోవాలి. కాబట్టి ధర్మ సంబంధమైన విషయాలు దువా చేయి. లేట్ కావచ్చు. అరే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేస్తే 4000 సంవత్సరాల తర్వాత స్వీకరించబడింది. అయ్యా కాబా నిర్మిస్తూ ప్రప్రథమమైనటువంటి దైవ గృహాన్ని నిర్మిస్తూ, అల్లాహ్ ఈ జాతిని ఉద్ధరించడానికి, వీరిని సన్మార్గంలో పిలవడానికి, నీ వాక్యాలు వినిపించడానికి, వీరి జీవితాలను సరిదిద్దడానికి, వీరిని పరిశుద్ధపరచడానికి వీరి నుంచి ఓ దైవ ప్రవక్తను పంపల్లా. 4000 సంవత్సరాల తర్వాత వచ్చారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దువా కబూల్ హోగా ఇన్షాఅల్లాహ్, లేకిన్ లేట్ भी हो सकता. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దువాలు 3 రకాలుగా స్వీకరించబడతాయి. ఒకటి, నువ్వు ఏది అడిగితే అది వస్తుంది అంటే నీ విశ్వాసాన్ని పెంచుకో అని అర్థం. అల్లాహ్ నాకు అది కావాలల్లా, అల్లాహ్ నాకు ఇది కావాలల్లా అడిగావు, మంచివాడివి, తక్వాపరుడివి, మసీదుకు వస్తున్నావు, నమాజ్ చదువుతున్నావు, ధర్మం ప్రకారం జీవిస్తున్నావు, అడుగుతున్న వల్ల వస్తున్నాయి అంటే ఇంకా విశ్వాసాన్ని పెంచుకో, గర్వం కాదు. 2, నువ్వు అడుగుతున్నా కానీ రావడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు దువా చేస్తున్నా మంచోడివే, నీలో దోషం లేదు, అల్హమ్దులిల్లాహ్, చిన్న మంచోడివే, తక్వాపరుడివే, సున్నత్ ప్రకారమే ఉంటున్నావు, కానీ దువా స్వీకరించబడడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ మీద వచ్చే బాధల నుంచి, కష్టాల నుంచి, ఆపదల నుంచి నిన్ను కాపాడుతాడు ఈ దువా నుంచి. ఎందుకంటే నువ్వు అడిగిన దానికంటే మేలు నీ మీదకు వచ్చే ఆపదను తట్టుకోలేవు. నువ్వు అడిగింది నీ దగ్గరకు వచ్చినా సరే ఆపద ఉంది, ఆపద ద్వారా నీ జీవితం నాశనం అయిపోవచ్చు. ఒక ఉదాహరణ, కర్నూలులో ప్రోగ్రామ్ జరుగుతుంటే ఒక వ్యక్తి చూస్తున్నాడు ప్రయాణంలో, ఓ పిల్లడు ఆఫ్టర్ 10th క్లాస్ కంప్లీట్ అయింది, నాకు బైక్ కావాల్సిందే, బైక్ లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి ఏడ్చాడు. ఎట్లా తండ్రికి తప్పనిసరి అప్పు చేసి మరీ తీసుకొచ్చాడు బైక్ తెచ్చిన తర్వాత యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఆ తండ్రి బైక్ తో పాటు అతను కూడా పూడ్చేసేసాడు. నీకేది కావాలో అది కాదు, అల్లాహ్ ఏది నా కోసం ఖైరుందో అది ప్రసాదించు. నువ్వు అడిగినట్టు నీకు శత్రు ఉండొచ్చు, ఏది నీకు నచ్చిందో అదే నీకు నష్టమై ఉండొచ్చు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి నువ్వు అడిగింది రావాలి. कई दिया नीचे मुझे मैं नमाजदार हूँ, मैं रोजेदार हूँ, मैं हाजी हूँ, मैं सब हूँ,
నువ్వు అడిగింది నీ దగ్గరకు వస్తే నువ్వు పోతావు కావచ్చు, అందుకని నీకు ఇవ్వడు. ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నీకంటే నీ గురించి బాగా తెలిసిన వాడు, నిన్ను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామి అల్లా. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. తొందరపడకు, వ్యాధి మీద రోగకులు అని అనబాక నబి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ రెండోది, నువ్వు అడిగింది రాలేదు, కష్టాలు రాకుండా ఆపుతాడు. నువ్వు అడిగింది రావట్లేదు, కష్టాలు కూడా వస్తున్నాయి, ఆపదలు కూడా వస్తూనే ఉన్నాయి. నబి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ దువాలన్నీ ఆఖిరలో నీకు ఇస్తాడు. మనిషి వెళ్తాడు ఆ రోజున, ఆమాలనామా చూసిన తర్వాత పర్వతాల్లాగా ఉంటే ఇద్దరు ఇవి కూడా నీవే అంటాడు. అలా ఇదేంటల్లా ఈ నామన్నామా ఇదే కదా, ఈ పర్వతాల పుణ్యాలు ఎక్కడ పెడితే నువ్వు లోకంలో నా గురించి చాలాసార్లు దువా చేసావు, అందుకని ఆ లోకంలో నీకు ఇవ్వలేదు, ఈ లోకంలో నీ కోసం సిద్ధం చేసి ఉంచాను. అప్పుడు మనిషి అనుకుంటాడంట, అయ్యో అయ్యో ఒక్కటి కూడా నా దువా ప్రపంచంలో స్వీకరించకుండా ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడేమో అదే దువా కదా కొబ్బులు పోనా జో ముజే పూజే ముజే అతా ఫర్మా చెప్పి మనం అనుకుంటాం కదా. కానీ ఇదే మనిషి అక్కడ ఏమనుకుంటాడు, ఎందుకు అక్కడ కరెన్సీ అది, ఇక్కడ నువ్వు కోట్లు ఉండే నువ్వు చచ్చావు, దేనికి ఉపయోగపడింది? 4 కేజీలు బంగారం ఉంది, దేనికి ఉపయోగపడింది? లేదు పెద్ద అపార్ట్మెంట్ లోనే 10 ఎకరాల పొలం ఉంది, దేనికి ఉపయోగపడింది? ఆ రోజు అక్కడ పేర్చాడు కదా, అల్లా అల్లా నా దువా ఒక్కటి కూడా భూమి మీద స్వీకరించకుండా ఉంటే ఎంత బాగుంది, ఎందుకంటే అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి. కాబట్టి 3 రకాలుగా ఉన్నాయి. నువ్వు అడిగింది ఇవ్వలేదు, మాయూస్ మత్తులోనా, నిరాశ చెందకూడదు, నిష్ప్రహకు లోను కాకూడదు. సోదరుడు, దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువా స్వీకరించబడేటువంటి సమయాలు కూడా కొన్ని చెప్పారు. ఏ సమయంలో దువా చేయాలి? ప్రతి సమయంలో నువ్వు ఎప్పుడైనా దువా చేయొచ్చు, ఖాస్కర్కి కొంచెం గడియ, ప్రత్యేకించి కొన్ని గడియలు అలా ఉన్నాయి. ఆ గడియల్లో దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ఫజర్ నమాజ్, తహజ్జుద్ నమాజ్ గురించి చెప్పుకున్నాం కదా. అదే విధంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వర్షం కురిసేటప్పుడు దువా స్వీకరించబడుతుంది. ఇప్పుడు అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫియా, తన కారుణ్య ద్వారాలు తెరిచిన సమయం, లోకంలో ఉన్న పశుపక్షాదుల కోసం, లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కోసం, జీవాల కోసం అమృత వర్షం అల్లాహ్ తన కారుణ్యాన్ని కురిపించేటువంటి ఆ సమయంలో నువ్వు దువా చేస్తే అది స్వీకరించబడుతుంది. నువ్వు వాన పడేటప్పుడు ఏం తిందామా, ఏ వంట తిందామా, ఏది గోమలాడిద్దామా, నువ్వు వర్షం వస్తుంటే నువ్వు తిండి గురించి ఆలోచిస్తావు. దువా గురించి ఆలోచించావా? వర్షం కురిసేటప్పుడు దువా స్వీకరించబడుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రయాణంలో ఉన్నప్పుడు స్వీకరించబడుతుంది, ప్రయాణంలో ఉన్నప్పుడు స్వీకరించబడుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు పాటలు వినడమో, మ్యూజిక్ పెట్టుకోవడమో, సినిమాలు చూడటమో, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక కాదు. ప్రయాణంలో ఉన్నప్పుడు దువా చేయి, ప్రయాణికుడు దువా స్వీకరించబడుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసి దువా స్వీకరించబడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటే సోమవారం గురువారం ఉపవాసం ఉండు, అయ్యామే బిలీద్ ఉండు, అల్లాహ్ కోసం ఉపవాసం ఉండి దువా చేయి. ఉపవాసి దువా రద్దు చేయబడదు. ఇఫ్తార్ సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది. కాబట్టి ఇఫ్తార్ సమయంలో ఎక్కువ దువా చేయి. ఫజర్ నమాజ్ తర్వాత దువా స్వీకరించబడుతుంది. అజాన్కి అకామకి మధ్యలో దువా స్వీకరించబడుతుంది. సుబ్హానల్లాహ్, పీడితుడు దువా స్వీకరించబడుతుంది. తల్లిదండ్రులు బిడ్డల కోసం చేసే దువా స్వీకరించబడుతుంది. దువా చేస్తాం, దువా ఎప్పుడు చేస్తున్నాం? షిరిక్ వాళ్ళని బిదత్ వాళ్ళని ఏం చేయడం అంటున్నాం, కానీ దువా ఎక్కడ? అంత పెద్ద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాముల్ అంబియా కదా, స్వర్గ నరకాలు సూచించిన ప్రవక్త కదా, జీవన అమృతమైన కౌశల్యం పంచే ప్రవక్త కదా, స్వర్గరాలను తీర్చే ప్రవక్త కదా, శివాలు చేసే ప్రవక్త కదా. బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలైహి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు వారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఉమ్రాకు వెళుతున్నాను అని చెప్పగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్ ఈ సోదరుడిని నీ దువాలో మనిషి పోగు అన్నారు. ఉమర్ రలియల్లాహు తఆలా అంటున్నారు, నాకు ఆ క్షణం ఎలా అనిపించిందంటే లోకంలో ఉన్న ఐశ్వర్యాలు మొత్తం లభించిందని కంటే నాకు సంతోషం ఉంది. అంత పెద్ద ప్రవక్త నా దువాలో ఆయన గుర్తు చేయమన్నారు. సోదరులారా, అంటే ఒక నీతిమంతుడు పుణ్యాత్ముడు కనబడినప్పుడు దువా చేయమంటంలో తప్పు లేదు, దువా చేయవచ్చు. ఎందుకంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు సాక్షాత్తు ఉవైస్ కర్నీ దగ్గరికి వెళ్ళి దువా చేయించుకున్నారు కదా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఉవైస్ దువా రద్దు చేయబడదు, అయితే మీరు దువా చేయొచ్చు.
కానీ ముందు నువ్వు దువా చెయ్యి, ముందు నువ్వు తౌహీద్ పరస్తుగా అల్లా వైపు తిరుగు, అల్లాను వేడుకో, అల్లా ముందు నీ పాపాలను అంగీకరించు. అల్లా సుబ్హానహు వ తఆలా సమస్తము ఇనేటువంటి వాడు, తన దాసుల మొరలను ఆలకించేవాడు. కానీ ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నాం సార్, ఒకసారి ఆలోచించు. కాబట్టి సోదరుడా, ఎన్నో విషయాలు ఉన్నాయి. దువా అల్లాకి దాసుడికి మధ్య ప్రత్యేకమైన అనుబంధం. నువ్వు నమాజ్ చదువుతున్నావు, ఉపవాసం, ఏదో మనం ఒకటి కోరుకుంటున్నాం కదా, हमें जन्नत में जाना है, कैसे अभी इंशाल्लाह जहन्नम से बचको, हमें जन्नत में जाना अल्टीमेट हमारा टारगेट यही होता అదే కదా. వేరే ఏమన్నా వేరే ఏదైనా ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు, అందులో అనుమానం ఏం లేదు. అల్లా నాతో ఖుషి కావాలి, నేను జన్నతులో వెళ్ళాలి, అల్లాను చూడాలి, ఇది ఫైనల్ అల్లా మనిషి యొక్క విశ్వాస యొక్క లక్ష్యం కూడా. అలా అందుకనే నువ్వు దువా చేయాలి. దువా చేసి సమయం కేటాయించు, కొంచెం సేపు కేటాయించి. నీ తల్లిదండ్రులు బాధలో ఉన్నారు, నీ భార్య బిడ్డలు ఇబ్బందుగా ఉన్నారు, అన్నదమ్ములతో కూడా బాగలేదు, వ్యాపారం బాగలేదు, రోగాలు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, ఎన్నో రకాల ఇబ్బందులు శరీరంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఏకైక మార్గం దువా. ఆ దువా నువ్వు ఎంత ఎక్కువ చేసుకుంటే అంతగా నువ్వు పాపం నుంచి కాపాడబడతావు. నువ్వు చేసిన పాపాలు కూడా క్షమించడానికి ఏకైక సాధనం దువా. కాబట్టి అల్లా నువ్వు నమ్మేవు అంటే దువా ఎక్కువ చేసుకో, ఆ సమయాలు చూసుకో. అంటే అధర్మం ఇంకోటి, అరఫాలో చేసే దువా కూడా స్వీకరించబడుతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అరఫాలో చేసేటువంటి దువా కూడా, ముల్తజిమ్ దగ్గర చేసే దువా కూడా, కాబా ద్వారానికి అస్నేశ్వరికి మధ్యలో ఉంటుంది. చాలా మంది దాన్ని తాకటానికి, ముద్దు పెట్టుకోవడానికి, ఒత్తుకొని నెట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితులు, చాలా మంది అలాంటి పరిస్థితులు కూడా వెళ్తారు. సోదరుడు అలా అవసరం లేదు, దూరం కావండి, అల్లా అక్బర్ అంటే కూడా అస్నేశ్వరుడు అంటుకున్నట్టే అదే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ ముల్తజిమ్ దగ్గర చేసే దువా, జిబ్రీల్ ఇచ్చిన వారు భూమి మీదకి వచ్చిన ప్రతిసారి అక్కడ దువా చేసేవాళ్ళు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. దువా స్వీకరించబడుతుంది. కాబట్టి అలాంటి దువా స్వీకరించబడేటువంటి సమయంలో కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి అరఫాలో ఉన్నాడు. ఎందుకంటే అరఫాత్ రోజున అల్లాహ్ దువా స్వీకరించినట్టు ఎప్పుడు కూడా అంతమందిని నరకం నుంచి విముక్తి చేసినటువంటి సందర్భాలు కూడా ఉండవు. కానీ ఒక వ్యక్తి అరఫాలో ఉన్నాడు, వెంట్రుకలన్నీ చింద్రవంద్రగా ఉన్నాయి, బట్టలన్నీ మాసిపోయాయి, చేతులు తడుపుతున్నాడు, రబ్బా 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 ఏడ్చి అడుగుతున్నాడు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అక్కడి దువా నెత్తి మీద నుంచి ఓ జానెలు కూడా పోటలేదు. ఎందుకు ప్రవక్త ప్రయాణంలో ఉన్నాడు, అరఫాలో ఉన్నాడు, అంత పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దువా చేస్తున్నాడు కదా. అంటే అతడు తిన్నది హరాం, అతడు తొడిగింది హరాం, అతడు కాలు వేసుకున్న చెప్పులు కూడా హరాం. నువ్వు హరాం తింటా, మరి దువా కుబులు మొదలు అంటే ఎట్ట కుబులింది? హరాంని విడిచిపెట్టు, హరాంని విడిచిపెట్టు. హలాల్ ఒక మొత్తున్నా సార్ నీ జీవితంలో శుభం. नए रोज नहीं चलता है, वो भी है, ये भी है, वो भी चलना, ये भी चलना, वो आप में नहीं चलेगा. అందుకని హరాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా దువా చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా హలాల్లోనే ప్రకటిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయనతో అనుబంధాన్ని పెంపించుకునే విధంగా మనం అల్లాహ్తో ఎక్కువగా దువా చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.